చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ గత వారం రోజుల నుంచి ఈ ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా విద్యార్థులకు మరియు పట్టణ ప్రజలకు ఈ డ్రగ్స్ పైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా నిన్న చౌటుప్పల్ పట్టణంలో విద్యార్థులతో ఒక ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. ఏసీపీ గారి ఆధ్వర్యంలో, చౌటుప్పల్ డివిజన్ ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఈ డ్రగ్స్పై అవగాహన సదస్సులో భాగంగా విద్యార్థులు మరియు యువత చెడుదారులు మరియు ఇతర ప్రలోభాలకు అలవాటు పడి చెడు వ్యసనాలకు గురవుతున్నారు. కాబట్టి ఈ డ్రగ్స్కు సహకరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైనా షేర్ చేసినట్లయితే వారి యొక్క వివరాలు కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. కాబట్టి ఈ డ్రగ్స్ సరఫరా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ తరఫున మేము కోరడం జరుగుతుంది. ఈ డ్రగ్స్ నివారణలో భాగంగా రెగ్యులర్గా మేము మా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ టోల్ ప్లాజా దగ్గర కానీ ఇతర ప్రధాన కూడల్లో ఇది వెహికల్ చెకింగ్ మరియు పర్సనల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అవగాహన సదస్సులో భాగంగా ఈ ముందు స్కూళ్ళు మరియు కాలేజీలలో కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు మన పోలీస్ స్టేషన్ పరిధిలో చాలా కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. వారిపైన చట్టపరమైన చర్య తీసుకోవడం జరిగింది. వాళ్ళను రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ఫ్యూచర్లో కూడా ఏమన్నా ఇట్లాంటివి వచ్చినట్లయితే ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే టోటల్గా ఇప్పటివరకు మన దగ్గర ఒక 300 to 500 kgs వరకు గంజాయి సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా MDMA ఒక కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళంతా ప్రస్తుతం అయితే అందరూ జైల్లో ఉన్నారు. వీళ్ళంతా ఎవరైతే పెడ్లర్స్ ఉన్నారో వాళ్ళందరూ ప్రజెంట్ జైల్లో ఉన్నారు.